దెబ్బ పడితే మనిషి చాలా స్ట్రాంగ్ అవుతాడు. ఈ ఫిలాసఫీ మనం చాలా సార్లు విన్నాం అండ్ అది నిజం కూడా. కానీ దెబ్బ పడిన వాడి బిహేవియర్ లో కొన్ని ఎవర్ లాస్టింగ్ చేంజెస్ జరుగుతాయి. మీ అందరికీ స్కార్ టిష్యూ గురించి తెలుసు కదా. ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు లేదంటే ఏదైనా గాయం జరిగినప్పుడు మన బాడీ ఫాస్ట్ గా రిపేర్ చేయడానికి రీసెంట్ గా నాకు యాక్సిడెంట్ అయింది, బండి మీద నుంచి నేను పడిపోయాను అండ్ దీస్ ఆర్ ద ఇంజురీస్. మన బాడీ ఏం చేస్తుందంటే ఇక్కడ పడిన డ్యామేజ్ ని ఫాస్ట్ గా రిపేర్ చేయడానికి నానా కష్టాలు పడి వెంటనే ఇట్లా ప్యాచ్ చేసేస్తుంది. నార్మల్ స్కిన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఇదే మెటాఫోర్ మనం రియల్ లైఫ్ లో కూడా చూడొచ్చు. దెబ్బ పడినోడు స్ట్రాంగ్ అవుతాడు. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ ఈ స్కార్ టిష్యూలో ఓ ప్రాబ్లం ఉంది. నార్మల్ స్కిన్ లాగా ఇక్కడున్న స్కిన్ ఫ్లెక్సిబుల్ గా ఉండదు. మన నార్మల్ స్కిన్ లో చాలా చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ లాంటివి ఉంటాయి. అవే మన స్కిన్ కి కావాల్సిన ఆ ఎలాస్టిక్ నేచర్ ని ఇస్తాయి. అయితే ఈ స్కార్ టిష్యూలో నార్మల్ స్కిన్ కు ఉండే ఆ ఫ్లెక్సిబిలిటీ దీంట్లో ఉండదు. సపోజ్ మనల్ని ఎవరైనా మోసం చేశారనుకోండి, ఇంకోసారి మనల్ని ఎవరు మోసం చేయకుండా మనం కొంచెం కేర్ఫుల్ గా ఉంటాం, మొదలు పెడతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని డెసిషన్స్ తీసుకుంటాం. మనల్ని మోసం చేయటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒకసారి గట్టిగా దెబ్బ పడింది, ఎవరితో అయినా మనం ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ దెబ్బ పడిన తర్వాత మన లోపల ఆ ఇన్నోసెన్స్ అనేది పోతుంది. స్కిన్ కున్న ఫ్లెక్సిబిలిటీ ఎలా అయితే స్కార్ టిష్యూలో ఉండదో అలాగే మన పర్సనాలిటీ, మన బిహేవియర్ లో కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. ఎవరైనా మన దగ్గరకు వస్తే కొంచెం ఓపెన్ గా ఫ్రెండ్లీగా మాట్లాడటం మానేసేసి ఎందుకైనా మంచిది అని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. దీనివల్ల మోసపోకుండా ఉంటాం. బట్ ఎట్ ద సేమ్ టైం మంచి మనుషుల్ని కూడా మనం పోగొట్టుకుంటాం. ప్రతి ఒక్కళ్ళని అనుమానంతోనే ముందు చూస్తాం. మన దగ్గరికి రావాలి అంటే వాళ్ళు చాలా రోజుల పాటు కష్టపడాలి. ఇక్కడ జరిగింది ఏంటి? ఫ్లెక్సిబిలిటీ అనేది మనం కోల్పోయాం. ఎవరైనా మోసం చేసినప్పుడు మనకి జరిగే బిగ్గెస్ట్ డ్యామేజ్, వాళ్ళు మోసం చేసినప్పుడు వాళ్ళు తీసుకున్న డబ్బు లేదంటే వాళ్ళు మనకు చేసిన మోసం కన్నా కూడా సెకండ్ టైం ఇంకొకళ్ళని నమ్మటానికి మన దగ్గర ఆ ఇన్నసెన్స్ అనేది, ఆ ఓపెన్నెస్, ఆ ఫ్రెండ్లీనెస్ ఇవన్నీ లేకుండా పోతాయి. స్కార్ టిష్యూ అనేది స్ట్రెంగ్త్ ఇచ్చే మాట నిజమే, కానీ దాంట్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. ఫ్లెక్సిబిలిటీ పోగొట్టుకున్నాం అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లాస్.